Audio Jungle. Audio Jungle. నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఇంటిలో ఒక రెసిపీ వచ్చి లెమన్ రైస్. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పోపు దినుసులు, పచ్చనపప్పు మరియు పల్లీలు, పల్లీలు వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉంటే కనుక జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు వేస్తే పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. పల్లీలు, పచ్చిశనగపప్పు, పోపు దినుసులు బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేసాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా అన్నిటినీ కలుపుకుందాం. ఆనియన్స్ వేగాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలిపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మంటని కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ అందులో వేయాలి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలబెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని చల్లార్చుకున్న తర్వాత మనం ఇందాక వేసుకున్న మిశ్రమంలోనికి ఈ అన్నం మొత్తం వేయాలి. అన్నం వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఆ సాల్ట్ అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేడవనివ్వాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే వేడి వేడి లెమన్ రైస్. ఈ లెమన్ రైస్ లంచ్